ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు సిగ్నల్ జంప్ చేసిన, ఫైన్ పడ్డది. దినం హెల్మెట్ పెట్టుకునే డ్యూటీకి పోతా, నడిమిట్లా నెత్తి చిటిచిటా పెడుతున్నదని తీసిన. అప్పుడే పోలీస్ ఆయన ఫోటో కొట్టిండు. ఏహే కూరగాయలకే ఎందుకుగా హెల్మెట్ అని ఇంట్లోనే పెట్టిపోయినా, పోలీసు ఫోటో కొట్టిండు. ఇప్పుడు మొత్తం దగ్గర దగ్గర 10 చలాన్లు అయినాయి. ఎట్లా కట్టాలి ఏంది అని ఫికర్ అవుతున్నదా? అయితే ఏం నారాజ్ కాకుండ్రి, ఎందుకంటే పెండింగ్ చలాన్లు ఉన్నోళ్లకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చిందులో బండ్ల మీద ఫైన్ ఉన్నోళ్లకు 80%, 4 వీలర్స్ ఆటోలకు 60%, లారీలతో పాటు పెద్ద పెద్ద వెహికల్స్ కు 50%, ఆర్టీసీ డ్రైవర్స్ తోపుడు బండ్ల వారికి 90% డిస్కౌంట్ పెట్టి నెత్తి మీదికెళ్లి లారీ బరువు తీసినంత పని చేసింది. ఈ నెల 26వ తారీఖు నుంచి జనవరి 10 వరకు ఆఫర్ ఉంటది. ఇదే మంచి సమయం, మళ్ళీ ఈ టైం పోతే రాదు, ఉన్నప్పుడే ఉపయోగించుకోండ్రని సాటింపు చేసి ఆన్లైన్ లేదా మీ సేవలలో చలాన్లు కట్టుకోండ్రని స్పష్టం చేసింది. అయితే ఇసోంటి ఆఫరే 2022 మార్చి 31న పెడితే అప్పట్లా అనూహ్య స్పందన వచ్చి 45 రోజుల్లోనే 300 కోట్ల దాకా వసూలైనాయి. మరి ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టి అంతకంటే ఎక్కువ పైసలు వసూలైతాయో లేకుంటే అంతకంటే తక్కువే అవుతాయో తెలియదు. కానీ వేలకు వేలల్ల ఫైన్లు ఉన్నోళ్ళు మాత్రం ఆఫర్ను చూసి మస్తు ఖుషి అవుతున్నారు. బండ్ల మీద 80% తగ్గించి 20% కట్టమంటే మామూలు ఆఫరా? ఏహే ఇట్లా పోయిన సంవత్సరం కూడా పెట్టిండ్రు, మళ్ళీ ఈ సంవత్సరం పెట్టిండ్రు, వచ్చే సంవత్సరం కూడా పెడతారని ఎవరన్నా ఉపాయం చేసి కట్టకుంటూ ఉంటారో లేకుంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఈ పోలీసోళ్లతో ఏంది పీకులాట అని కడతారో తెలియదు. కానీ మామూలు ఆఫర్ కాదు పోండ్రి.